అందరికీ నమస్కారము. వెల్కమ్ టు వెజ్ గోల్డెన్ స్పూన్. ఈరోజు మన రెసిపీ టమాటో, కొత్తిమీర, పుదీనా రోటి పచ్చడి. చాలా సింపుల్ ప్రాసెస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో పచ్చడి చేసి చూడండి. అన్నం, చపాతీలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం పచ్చడి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అసలు ఎన్ని పచ్చళ్ళున్నా రోటి పచ్చడి రుచి రోటి పచ్చడిది. ఒకసారి ఇలా రోట్లో పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇక్కడ పచ్చడి రుచిని పెంచడానికి నేను నువ్వులను వాడుతున్నాను. మీరు నువ్వులకు బదులుగా పల్లీలను కూడా వాడుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పోసుకొని తర్వాత ఇదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఈ నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇవి చిటపడలాడిన తర్వాత ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, 20 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మిర్చీలు స్పూన్తో ఇలా కట్స్ పెట్టుకుంటే మిర్చీలు బయటకు చిట్లకుండా ఉంటాయి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తెల్లని మచ్చలు వచ్చాక ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలని 1/2 కేజీ తీసుకున్నాను. ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంట పైన టమాటాలని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా ఆకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా నూనెలో ఫ్రై చేసే అవసరం లేదు. ఇలా ఉడికించుకుంటే చాలు. ఇలా వేయడం వల్ల కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్తో పచ్చడి గుమగుమలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ను వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి టమాటాలని 5 నిమిషాలు పూర్తిగా ఉడకనిద్దాము. ఇప్పుడు చూడండి 6-7 నిమిషాల్లో టమాటా పూర్తిగా మెత్తబడింది. నీరంతా ఇనికిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయితే టమాటా అంతా ఉడికి దగ్గర పడ్డట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కన పెట్టి టమాటాలని చల్లార్చుకుందాం. ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి 10 నిమిషాల తర్వాత కొంచెం చల్లారుతుంది. అప్పుడు దీన్ని రోట్లో వేసి దంచుకోవాలి. అంతసేపట్లో మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నువ్వుల్ని పొడి చేసుకుందాం. అంతలో టమాటాలు పూర్తిగా చల్లారుతాయి. మీ దగ్గర నువ్వుల పొడి రెడీగా ఉంటే మాత్రం పొడిని కూడా వాడుకోవచ్చు. రెడీగా ఉన్న పొడి వేసుకుంటే పచ్చడి చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు. నువ్వుల పొడి రెడీ అయింది. ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాలని సగం వేసుకుంటున్నాను. ఎందుకంటే రోలు చిన్నదిగా ఉంది కాబట్టి మీ దగ్గర పెద్ద రోలు ఉంటే అందులో చేసుకోండి. నేను చిన్న రోలు అందరి దగ్గర ఉంటుందని చిన్న రోట్లో చేసి చూపిస్తున్నాను. ఇంకొక చిట్కా ఏంటంటే ఎక్కువ కష్టపడకుండా రోట్లో పచ్చడి చేసుకోవాలనుకుంటే టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లిని కూడా అన్నింటిని చాలా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా తొందరగా రోట్లో వేసుకొని రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇలా రోట్లో వేసి రోటి పచ్చడి చేసుకోండి. రోట్లో చేయడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఈ రోటి పచ్చడి రుచిని మనం చాలా మిస్ అవుతున్నాం. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. టమాటా పచ్చడిని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. బరకగా ఉంటేనే రుచి చాలా కమ్మగా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దు. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. చూడండి పచ్చడి ఇలా ఉండాలి. తర్వాత మిగిలిన టమాటాలని కూడా ఇలా రోట్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాము. మీకు రోలు అవైలబుల్ లేని వారు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందులాగానే టమాటాలని బరకగా పేస్ట్ చేసుకోవాలి. రోటి పచ్చడి కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో లోపలికి తోసుకుంటూ పచ్చడిని దంచుకోవాలి. ఇది కూడా మెత్తగా పేస్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనము దంచి పక్కన పెట్టుకున్న టమాటా ముద్దను కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కలిపి 1 నిమిషం పాటు దంచుకుంటే మొత్తం చక్కగా మిక్స్ అవుతుంది. పచ్చడి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. నిజం చెప్పాలంటే ఈ పచ్చడి నూరుతుంటే కమ్మటి వాసనకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇలా చేసిన రోటి పచ్చడి ఎక్స్ట్రా రుచితో చాలా చాలా బాగుంటుంది. మీకు వీలైనప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడి నూరడం పూర్తిగా రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి.
చూడండి, పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకుందాము. స్టవ్ పైన తాలింపు గరిటెను పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కలు, 2 ఎండుమిరపకాయలు, 10 కరివేపాకులు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుతో పచ్చడిని సింగారించుకుంటే దాని టేస్ట్ అంతా బయటకు వస్తుంది. పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసిన రోటి పచ్చడి ఎక్స్ట్రా రుచితో చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో చాలా సింపుల్గా టమాటో, కొత్తిమీర, పుదీనా వేసిన రోటి పచ్చడిని చూశారుగా. మీరు కూడా ఓసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇలాంటి పచ్చడి చేస్తే కూరలు లేకపోయినా అన్నం మొత్తం తినేస్తారు. ఈ పచ్చడి చపాతీ, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.